అలాగే మరొక మూవీ డైరెక్టర్స్ కడప జిల్లా డైరెక్టర్స్ మరి జగట రమేష్ గారికి మరి చిన్నతోట మరి పద్మనాభరావు గారికి మరి ఇక్కడ చేసినటువంటి డైరెక్టర్స్ మరి రాకేష్ గారికి మరి హీరో గారికి చాలామంది మరి మిత్రులు కళాకారులు మిత్రులందరికీ ముందుగా నమస్కారం అండి. మరి గత 35 సంవత్సరాలుగా కళారంగంలో చిన్న వయసు 11 సంవత్సరాల నుంచి కళారంగంలో అడుగుపెట్టడం జరిగింది. మరి అప్పుడు ఉన్నటువంటి కళలు ఇప్పుడు చాలా వరకు లేవండి. కళలకు పుట్టినీళ్ళు కడప జిల్లా అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి ఈ పొద్దులు చూస్తుంటే కళలు కనుమరిగిపోయాయి. దేంట్లో చూసినా కూడా కళలు కనుమరిగిపోయాయి. మనం దూరపుకోవడాలు అనేది చాలా నులుపు. అక్కడి నుంచి పిలిపించారు, ఇక్కడి నుంచి పిలిపించారు, మనకు తెలిసే ఉంటుంది. తిరుపతిలో మరి బ్రహ్మోత్సవాలు, అలాగే ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు, అలాగే గడ్డికోట ఉత్సవాలు ఇటువంటి జరిగినప్పుడు పలు రంగాలలో మరి కూచిపూడి, జానపదం, డప్పు కళాకారులు, ఆర్కెస్ట్రా డైరెక్టర్స్ బెస్ట్ అవార్డ్స్ అనేది తీసుకొని మరి ప్రభుత్వ సంస్థ అనేది కొన్ని అవార్డ్స్ అనేది ప్రకటిస్తూ వస్తే ఆ యొక్క కళాకారుల ఉత్సాహం అనేది పెరుగుతుంది. ఉత్సాహం పెరిగి ఇంకా కళలు ప్రోత్సహించడం జరుగుతుంది. తరతరాలు పెరుగుతూ పోతూ ఉంటుంది కళారంగం. అటువంటిది చాలామందికి ఇప్పుడు కొంతమందికి పెన్షన్ అయితే కళాకారులు చాలామంది పెన్షన్లో ఉంటాయి. అలాగే ఐడెంటిటీ కార్డ్స్, సరైన ఐడెంటిటీ కార్డ్స్ లేదండి. గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డ్స్ లేవు. వాళ్ళకి బస్సు రాయితీ లేదు, ట్రైన్ రాయితీ లేదు. ఎక్కడ పోయినా కూలీ కావాలా, తెచ్చుకోవాలి. ఇప్పుడు మరి ఆర్కెస్ట్రాలలో వెళ్తున్నప్పుడు ఆర్కెస్ట్రాలో కనీసం సింగర్స్, కేవలం సింగర్స్కి మాత్రమే వర్తుంది. ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయర్స్, కీబోర్డ్, ప్యాడ్ ప్లేయర్, తబలిస్ట్, జాజ్, గిటార్, ఎంతోమంది మాన్యువల్ ఆర్టిస్టులు. ఇప్పుడు ఏ పెళ్లిలో చూసినా, ఏ పబ్లిక్ ఈవెంట్ చూసినా ఒక రికార్డ్ డ్యాన్స్ మాదిరిగా, అంటే వాళ్ళ తప్పుగా అర్థం చేసుకోవద్దండి. ఒక ఆడియన్స్ వాళ్ళ కళాకారులు తప్పు కదండి, అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆర్కిటెక్ట్స్ కావచ్చు, ఒక రికార్డ్ డ్యాన్స్ మాదిరిగా ఈ విధంగా పెడుతుంటే కళలు కనుమరిగిపోయాయి. అటువంటి మరి సినీ డైరెక్టర్స్ ఉంటారు. ఇప్పుడు రేపు నెల ఒక 2-3 నెలల కూడా వరుసగా 5 సినిమాలు రిలీజ్ అవుతుంది. మన కడప జిల్లా వాళ్ళు డైరెక్షన్ చేయడం అనేది అద్భుతమైనటువంటి డైరెక్షన్, మంచి స్టోరీ ఎక్కుతున్నారు. అటువంటి వాళ్ళకి పెద్ద పెద్ద సినిమాలకు వాళ్ళు ఒక ట్యాక్స్ కట్టలేకపోవచ్చు. కానీ జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళ చిన్న చిన్న లొకేషన్స్కి అనుమతి ఇచ్చి ఆ యొక్క సినిమాలకు ముందు ప్రోత్సహించి ఇటువంటి ప్రోత్సహిస్తే కానీ ఇంకా ముందు కూడా మంచి సాంస్కృతిక మరి ఓరియంటెడ్ మెసేజ్ ఇవ్వడానికి కూడా మంచి కథలు ఎంచుకొని ఈ డైరెక్టర్స్ కూడా ఒకరు బై వన్ పోటాపోటీగా పుట్టి మన కడప జిల్లాని ఒక కళాకారుల జిల్లాగా తీర్చిదిద్దే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఎంతసేపు చూసినా రాజకీయంగా ఒకరినొకరు విమర్శించుకుంటూ పోతున్నాడే తప్ప ఏమి కావాలి, ఎవరికి ఏం కావాలి, మేము ఆ డబ్బులు అడగటం లేదండి. కేవలం కళాకారులకు గుర్తింపు అడుగుతున్నాం. ఆ గుర్తింపు మాత్రమే అడుగుతున్నాం. ఆ గుర్తింపు అనేది ప్రభుత్వాలు మరి ప్రైవేట్ సంస్థలు కడప జిల్లాని కాపాడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ